నా పేరు జాన్ సుందరరావు. నేను సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉంటున్నాను. మీకు అందరికీ మీడియా ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సొసైటీ ట్రస్ట్ మేము కలిసి పని చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాము. కొంతకాలం క్రితం కొన్ని భేదాలు ఉన్నాయి. అయితే దేవుని కృపను బట్టి అవన్నీ సరి చేసుకొని కలిసి పనిచేయాలని మేము తీర్మానం చేసుకొని పరిచయం చేస్తుండగా కొంతమంది స్థానిక సభ్యులమని చెప్పేసి మరి రాజేశ్వర గారి ద్వారా ప్రేరేపించబడి వచ్చి చర్చిలో ఎబ్రోలోను హెర్బోలో కూడా గడబడి చేస్తుంటున్నారు. అది నిమిత్తమై కోర్టు వారి దగ్గర వెళ్ళినప్పుడు కోర్టు వారు మీరందరూ కలిసి పనిచేసుకుని చెప్పారు. కోర్టు వారు అన్నీ కూడా పరిష్కరించిన తర్వాత ఈ యొక్క తీర్మానాన్ని మాకు ఇచ్చి ఉంటున్నారు. దాన్ని పెట్టుకొని పరిచయం చేస్తూ ఉంటే ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు వచ్చి మరి గందరగోళం అల్లరి చేస్తున్నందు వలన ఎప్పుడోనూ కొద్దిగా తాళం వేయాల్సి వచ్చింది. అయితే హెర్మోను తెరిచే ఉంటున్నది. వారు అక్కడికి వెళ్ళి ధారాళంగా ప్రార్థన చేసుకోవచ్చు, పరిచయం అక్కడ ఉన్నటువంటి ప్రసంగాలు పాలు పొందవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు మేము కోరేది ఏమంటే మరి కోర్టు ఆర్డర్ను అమలు చేస్తూ మరి వారి పరిమితిని గుర్తెరిగి వారు అల్లరి చేయకుండా గొడవ చేయకుండా పరిచర్య ధారణ కొనసాగినట్లుగా వారు సహకరించినట్లుగా మీరు వారిని నిర్బంధించవలసిగా మనం చేస్తుంటున్నాం. తర్వాత ఈ ఎబ్రోను సొసైటీ ఆఫ్ చర్చెస్ ఇండియా, అది ఎబ్రోను హెర్మోను జయాన్ కాంపౌండ్లు అవి సొసైటీకి రిజిస్టర్ చేయబడినాయి. ఒక చర్చికి రిజిస్టర్ చేయబడాల, సొసైటీకి అంతటికీ రిజిస్టర్ చేయబడింది. కాబట్టి అది అది హెర్మోన్ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది, అనే చర్చిలకు ఆధారంగా ఉంటుంది. కనుక అక్కడ మరి సహాయం చేసినట్లుగా దయచేసి మీరు కూడా సహకరించి వారితో మాట్లాడాల్సిన మనం చేస్తుంటున్నాం. అలానే మరి పీఠాచారి గారిని మేము అందరం కలిసి మేము పెద్దలముగా దేవుని సేవకులముగా పరిచయంలో బిజీగా ఉంటాం. కనుక ఆయన ఈ కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోవాలని చెప్పేసి ఆయన్నే మేము రిక్వెస్ట్ చేసి ఆయన మా పక్షంగా ప్రతినిధిగా నియమించుంటున్నాం. ఆయన కూడా మారు మనసు పొందిన వ్యక్తి, దైవజనుడు. ఆయన వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు కొన్ని విషయాలు పరిష్కారంగా కాగలిగినవి. ఆ తర్వాత ఆయన మొట్టమొదటి తీసుకొచ్చింది కూడా ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ పాస్టర్లో ఒక ఆయన మొట్టమొదటి మాకు పరిచయం చేసినారు. ఆ తర్వాత అందరం కలిసి ఆయనకు ప్రాతినిధ్యం అప్పగించినాం. కనుక దయచేసి ఈ విషయంలో మీరు ప్రభుత్వం వారు కూడా కమిటీ వేసి సంగతులు తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని మీరు మా పక్షంగా న్యాయం తీర్చవలసిన మనం చేస్తుంటున్నాం. ఇటీవల దేవుని సేవకులు కూడా మాట్లాడి ఉంటున్నారు. వారు ఒక పక్షంగా విని తీర్మానం చెప్పినారు, కానీ 2 పక్షాలు విని ఏది సత్యమో సేవకులుగా వారు కూడా తెలుసుకొని పరిష్కారం చేయవలసి ఉంటుంది. చూడండి, ఒకసారి మరి కొంతమంది ఆ పాస్టర్లో కొంతమంది తెలుసును, వాళ్ళు కూడా గత జీవితాలు బాగాలేవు. తర్వాత ప్రభుత్వాన్ని మారు మనసు పొందాడు, ఇప్పుడు సేవలోకి వచ్చి విరివిగా వాడబడుతున్నారు. అలానే కొంతమంది గత జీవితంలో మరి తప్పులు పొరపాటు చేసి ఉండవచ్చును. ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుడు మా జీవితాలు మార్చివేశాడు. ఇప్పుడు దేవుని కొరకు మేము జీవించే సహాయం చేస్తున్నాడు. అలానే పీఠాచార్య గారు కూడా ఒకప్పుడు ఏమైనా చేసి ఉండవచ్చును, కానీ ఇప్పుడు ఆయన దేవుని బిడ్డగా మరి దేవుని సేవ కొరకు సమర్పణతో సహాయం చేస్తున్నాడు. కనుక ఇంకా మిగతా విషయాలు మరి ఆ లీగల్ సంబంధించిన విషయాలు సోడు రవి తిమోతి గారు ఉన్నారు, ఆయన వివరిస్తారు. సో మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. సో గత కొన్ని రోజులుగా హెబ్రోన్ మరియు హెర్మోన్ చర్చ్ మీద అనేక రకాలైన నిరాధార అసత్య ఆరోపణలు చేస్తూ దాదాపుగా ఆ చర్చిని అవమానం పాలు చేస్తూ భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, రాజకీయ నాయకుల హస్తం ఉందని రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే వీటి విషయం నేను మౌనంగా ఉన్నట్లయితే ఇవన్నీ నిజం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సో వాటిని ఖండించే నిమిత్తమే మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీకు ఈ విషయాలు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటి అని అంటే, మేమేదో చర్చి గేటుకు తాళాలు వేసేసుకున్నాము, ఎవరిని రానేయడం లేదు అని ఒక అసత్యమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిజానికి హెబ్రోను అండ్ హెర్మోన్ ఈ 2 చర్చ్ కాంపౌండ్స్, ఈ 2 కాంపౌండ్స్ మావే. అయితే హెబ్రోన్ అన్నది అదొక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్స్ లివింగ్ క్వార్టర్స్ అందులో ఉంటాయి. అందులో ఎలాంటి మీటింగ్స్ జరగవు. అయితే మాకు ఆదివారం జరిగే ఆరాధన కూడికలు కానీ
ప్రతి వారము ప్రతిరోజు జరిగే మీటింగులన్నీ కూడా హెర్మోన్ చర్చిలో మాత్రమే జరుగుతాయి. ఈ హెర్మోన్ చర్చి దాదాపుగా ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు దాని తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని మీటింగ్లు, అన్ని కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి. కాబట్టి చర్చి తలుపులు మూసేసుకున్నారు అన్నది కేవలం అసత్యమైన ఆరోపణ. అయితే కేవలం మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను మాత్రమే మేము కొన్ని తలుపులు వేయవలసి, అంటే ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఎందుకు అనుమతించట్లేదు అని అంటే, అనుమతించట్లేదు అని గొడవ చేస్తున్న ఒక 25 మంది ఉన్నారు. ఎవరు వీళ్ళు అనంటే, ఇందాకలా జాన్ సుందర్రావు గారు చెప్పినట్టు అక్కడ మాకు మొదట్లో సొసైటీ మరియు ట్రస్ట్ అని 2 గ్రూపులు ఉండేవి. ఈ 2 గ్రూపుల మధ్యలో కొన్ని విభేదాలు ఉండేవి. అయితే ఈ 20 సంవత్సరాలుగా ఉన్న ఈ వివాదాలన్నింటికి మేము ఒక ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే మేమిద్దరము కూడా ఈ 2 గ్రూపుల వాళ్ళు ఒక రాజీ అంగీకారానికి వచ్చి ఇద్దరము ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకొని మేము కలిసి పని చేయాలి అని తీర్మానం చేసుకున్నాం. అయితే ఈ రకంగా కలిసి పని చేయాలని తీర్మానం చేసుకోవడాన్ని సహించలేని కొంతమంది ఏం చేశారు అనంటే, ఈ పెత్తనం మా చేతికి రావాలి అన్న ఉద్దేశంతో ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఆయన యొక్క ఆధ్వర్యంలో 25 మంది పోగయ్యి మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్గా భంగపరుస్తూ ఉన్నారు. సో ఈ రకంగా డిస్టర్బ్ చేస్తున్న కారణం చేత మేమేం చేశాము అనంటే, మా యొక్క కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము హైకోర్టును కోర్టును ఆశ్రయించాం. సిటీ సివిల్ కోర్టులో ఈ 25 మంది అంటే ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో సహా 25 మంది మీద స్పష్టంగా రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు అని వాళ్ళకి ఉత్తర్వు జారీ చేస్తూ స్పష్టమైన కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ కోర్టు ఉత్తర్వులు ఇప్పటికీ కూడా లైవ్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అంటున్నట్టుగా వాళ్ళని ఏదో మేము రాకుండా అడ్డుకుంటున్నాము అనంటే, వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నది మేం కాదు, వాళ్ళని రావద్దని చెప్పిందే కోర్టు. కాబట్టి ఆ కోర్టు ఉత్తర్వులు మాత్రమే అమలవుతున్నాయే తప్ప ఎవరిని రాకుండా ఎలాంటి ఆటంకాలు చేయడం లేదు. ఇక రెండవది ఏంటి, ఇంకా వాళ్ళు చేస్తున్న మరొక ప్రధానమైన ఆరోపణ ఏంటి అనంటే, ఇక్కడ ఒక వీరాచారి గారు, రాగి వీరాచారి అన్న వ్యక్తిని చాలా పెద్ద భూతంగా చూపిస్తూ ఉన్నారు. సో ఆ విషయం కూడా మేము మీకు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ రాగి వీరాచారి అన్న వ్యక్తి మా యొక్క సొసైటీ జనరల్ బాడీలో కేవలం ఒక మెంబర్. అయితే ఇంతకుముందు మాకు ఏవైతే 2 గుంపుల మధ్యలో చాలా కేసులు ఉండేవి, ఈ కేసులన్నింటినీ చూసుకోవడానికి కోర్టులో సొసైటీ తరఫున ఒక వ్యక్తి రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఆయనను మేము ఆథరైజ్డ్ లీగల్ రిప్రజెంటేటివ్గా రాగి వీరాచారిని నియమించాం. సో కాబట్టి ఆయన యొక్క పని ఏంటి అనంటే, కేవలం లీగల్ కేసెస్ కోర్టులో చూసుకోవడానికి ఆయన ఒక లీగల్ రిప్రజెంటేటివే తప్ప మిగతా కార్యక్రమాల్లో ఆయనకు ఎలాంటి ప్రమేయము లేదు. ఆయన మిగతా విషయాల్లో ఏవి కూడా ఆయన జోక్యం చేసుకోవడం లేదు. అయితే ఈయన ప్రధానంగా అన్ని లీగల్ కేసెస్ చూసుకుంటున్నాడు. కాబట్టి సో ఈయన ముందుండి అన్ని కోర్టుల్లో అన్ని కేసులు చూసుకున్న కారణం చేత ఈయన కొంచెం ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకు నిలబడగలడు అన్న ఉద్దేశంతో ఈయనను అడ్డు తప్పిస్తే చాలు, మనం ఈజీగా ఆక్రమించుకోవచ్చు అన్న దురుద్దేశంతో ఈ ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఏం చేస్తున్నారంటే, మిగతా కొంతమందిని బాగా రెచ్చగొట్టి వాళ్ళందరి ద్వారా దొమ్మిగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.